ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖా శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, అమ్మ అందమైనటువంటి మౌళి, ఆ ముడి ఉందే ఎడమ వైపుకి కొంచెం వంగినటువంటి అందమైనటువంటి ముడిని ధరించినటువంటి తల్లి, ఆండాళ్ తల్లి ప్రత్యేకత ఆ ముడిలోనే అసలు దాగి ఉంది. దాని నిండా చంపకాశోక పున్నాగమాల తేవిల సత్కచ అంటారు అమ్మని. అంటే రకరకములైనటువంటి దివ్య పరిమళ సంభరితములైనటువంటి పువ్వులన్నీ కూడా అలంకరించుకుని ఆ సుగంధాలని ఆ జుట్టులో తాను తన స్వంతము చేసేసుకుని వాటిని రంగనాథునికి పంపినటువంటి తల్లి ఈ సూడికొడుత నాచ్యారుగా ప్రసిద్ధికెక్కినటువంటి తల్లి. అంతేకాదు ఆవిడ తన యొక్క కటాక్షంతో అమృత స్యందినిగా మారినటువంటి వైభవాన్ని గురించి కూడా మనం చక్కగా చెప్పుకున్నాం కదా. అలాంటి తల్లి ఈ సంతానాన్ని రక్షించడంలో ఎంత సహనమూర్తిగా ఉండి ఈ పాపాలు ఎన్ని చేస్తున్నా క్షమించి వాళ్ళని రక్షించాలనుకుంటుందో ఆ అమ్మ తత్వాన్ని, ఆ మాతృ హృదయాన్ని మరొకసారి ఆవిష్కరిస్తున్నారు వేదాంత దేశికులు ఈనాటి 27వ శ్లోకంలో అని. జాతాపరాధమపి మామనుకంప్య గోదే గోత్రీ యది త్వమసి యుక్తమిదం భవత్యాః వాత్సల్య నిర్భరతయా జననీ కుమారం స్తన్యేన వర్ధయతే దష్టపయోదరాపి జాతాపరాధమపి మామనుకంప్య గోదే. జాతాపరాధం అంటారు అంటే అమ్మా నేను అపరాధాలు ఎన్నో చేసినటువంటి దానిని అని. జాతాపరాధం అలా అపరాధములు చేసిన వాడిని అని. అలాగా అపరాధ సహస్రభాజినం. ఒకట రెండా ఎన్ని అపరాధాలు? సహస్రాలు, వేల కొద్దీ. అయ్యా నువ్వు నేను చేసిన అపరాధాలకి నరకాలు సృష్టించాలి అని అనుకుంటే నీకంటే వేగంగా నిన్ను మించిపోయి ఒక క్షణంలోనే వేల పాపాలు చేయగలిగినటువంటి సామర్థ్యం నాకు ఉంది. అలాంటి అపరాధాలు ఉన్నప్పటికీ కూడా మా మనుకంప్య గోదే తల్లి, ఆహా నీ దయ అనేటువంటిది నాపై ప్రసరింపచేసి నువ్వు కాపోతే నన్ను ఎవరు రక్షిస్తున్నారమ్మా తల్లి, నీ దయ కాపోతే నన్ను ఏది కాపాడుతోంది అని. అందుకే అమ్మ నీకే ద్రోహమాచరించిన పాపిని బ్రహ్మాస్త్రముడిగించి ప్రభుని దయ కలిగించే నీ దయకు కొరతేమీ లేదు. అమ్మ నీ దయకి కొరతేమీ లేదు. అంతటి అపరాధం చేసిన ఆ కాకాసురుణ్ణి కూడా ప్రభువు యొక్క కటాక్ష పాత్రుణ్ణిగా చేసావే తల్లి అని అంటూ వేదాంత దేశికులు అంటారు ఇందులో. జాతాపరాధమపి, అపరాధము జాతం, ఒకసారి కాదు వేల అపరాధాలు. అసలు అది తప్ప ఇంకేమీ తెలియదు. అపరాధాలు చేయడం ఒక్కటే తెలిసినటువంటి మమ్మల్ని నువ్వు ఏం చేస్తున్నావు తల్లి? గోత్రీ యది త్వమసి యుక్తమిదం భవత్యాః. అపరాధాలన్నీ కూడా దాచేస్తున్నావు అని అందులో ఉంది. అందం అంతా కూడా కనపడనీయకుండా చేసేస్తావు అని. స్వామి అంతంత కన్నులుండబట్టి అదా తప్పు ఇదా తప్పు ఇదా తప్పు అని వెతికి వెతికి పట్టుకుందామని ఆయన చూస్తుంటే
ఇంత కూడా ఆయన కళ్ళబడకుండా ఎలా దాచాలా అని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఎందుకని? వాత్సల్య నిర్భరతయా. ఏమి ప్రేమ తల్లి, ఏమి ప్రేమ తల్లి! దోషాలని దాచివేసేటువంటి ప్రేమ కదా వాత్సల్యం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. దీనికి లోకంలో ఒక తల్లి తత్వాన్ని ఉదాహరణగా చెప్తున్నారు వేదాంత దేశికులు. జనని కుమారం, ఒక తల్లి బిడ్డని ఒళ్ళో వేసుకుంది, పాలు ఇస్తోంది. ఆ సమయంలో స్తన్యేన వర్ధయతి దష్టపయోధరాపి. అంత పసితనంలోనే కూడా దష్టపయోధర వాడుట పాలు తాగుతూ ఒక్కసారి గట్టిగా కొరుకుతట. కొరికేటప్పటికీ అయ్యో కొరుకుతున్నాడే అని తల్లి కోపం తెచ్చుకోకుండా స్తన్యేన వర్ధయతి, ఆ శిరస్సు మీద ఒక్కసారి చెయ్యి వేసి ఆ శిశువుని ఆనందంగా మూర్కొని ముద్దు పెట్టుకొని మాత్ర అంగుళి లాలితయ అంటారు మన లీలాసుకులు అనేటువంటి కవులు శ్రీకృష్ణ కర్ణామృతం అనేటువంటి గ్రంథంలో. మాత్ర ఏకాంగుళి లాలితయ, గడ్డం మీద ఒక వేలిని పెట్టి చీచీ చీచీ అంటూ ఆడిస్తూ పాలు తాగించేటువంటి లక్షణం. ఏం చేసిన వాణ్ణి? కొరుకుతూ ఉన్నటువంటి శిశువుని ఆడిస్తూ పాలు తాగించేటువంటి లక్షణము తల్లి నీకు కాకపోతే ఇంకా ఎవరికి ఉంది అని. అమ్మా శ్రీరంగనాయకి, నీలో ఉండేటువంటి ఈ దయాగుణం ఉందే, జాత అపరాధమపి. ఎన్ని తప్పులు చేస్తున్నాం, అడుగడుగునా కూడా లెక్క పెట్టలేనన్ని తప్పులు చేస్తున్నటువంటి మా అపరాధాలను కూడా గోప్త్రీ యది త్వమసి, దాచివేసి రక్షించేటువంటి తత్వము నీ దగ్గర. ఎందువల్ల అంటే నీకు అద్భుతమైన నామం ఉంది తల్లి, ప్రపన్న ఆర్తిహరాయ నమః. ప్రపన్నుల యొక్క ఆర్తిని హరించేటువంటి స్వభావము కలిగినటువంటి దానివి నువ్వు. అందువల్ల నువ్వు ఏం చేస్తావు? స్వామి కోపపు దృష్టి కనపడగానే ఒక్కసారి ఈ పరిమళాలని, ఈ జుట్టుని ఒక్కసారి అలా కదిపేటప్పటికి చంపకాశోక పున్నాగమాలతి విలసత్కచ, ఆ పరిమళాలన్నీ ఆయన మీదకి ఆ గంధం అలా సోకి ఒక్కసారి ఆయన అందులో అలాగ ఒక మత్తులోకి వెళ్ళిపోయేటువంటి వాడినిగా చేసి మంజు భాషిణి, చిలకలాగా పలకరించడం మొదలు పెడతావు, మధుర స్వనము చేయడం మొదలు పెడతావు. రంగ మంగళ దీపిక, ఆయన ముందు ఒక దివ్య కాంతిలా మెరిసిపోవడం మొదలు పెడతావు. ఒక స్మిత, అందమైనటువంటి చిరునవ్వుని చిందిస్తావు. ఈ విన్యాసాలతోటి స్వామి తనని తాను మరచిపోయేటువంటి స్థితికి నువ్వు తీసుకొని వస్తావు. దాంతో ఈ అపరాధాలన్నీ ఎటుపోయాయో, ఏమైపోయాయో, ఆ మాటలు ఏమయ్యాయో వెంటనే నిన్ను చూసి, నీ ముఖము చూసి, నీ పలుకులు చూసి నీ కోసమని ఈ సంతానాన్ని స్వామి రక్షించగలుగుతున్నాడు అని. అదే మనకి రుషా నిరస్తోపి శిశు స్తనంధయో న జాతుమాతు శరణవు జిహాసతి అంటారు యామునాచార్యుల వారు కూడా. అంటే పిల్లలు శ్రద్ధ తీసుకునే విషయంగా చెప్తూ పో అవతలికి పో అని తల్లి తోసేసినా కూడా ఆ తోసేసిన కాళ్లల్లోనే పడి, ఆ కొంగే పట్టుకుని ఆ పాదాల మీదే పడి వేళ్లాడుతాడు తప్ప సంతానం తల్లి కంటే వేరొక దాన్ని రక్షణగా కోరడు అని. ఆ బాధ్యత కూడా లేకుండా తల్లి నువ్వే మమ్మల్ని నీ దగ్గరికి తీసుకుని ఈ అపరాధాలన్నీ దాచి తండ్రి యొక్క కటాక్షానికి పాత్రురాలని చేస్తున్నావు. అసలు నిన్ను ఇంత బాధలు పెడుతున్నావు. దష్టపయోధరాపి అనేటువంటి పదంలో తాను సంతానము పాలని ఆస్వాదించేటువంటి సమయంలో కొరికి బాధలు పెట్టినా అంటే ఈ జీవులు నిన్ను మాత్రం ఏమన్నా తక్కువ బాధలు పెడుతున్నారా తల్లి? నువ్వు చూస్తే ఎంత సుకుమార గాత్రివో, నువ్వు భూదేవి అంశవి, క్షమకి మారు పేరువి. ఇవాళ భూమికి ఎన్ని బాధలు ఈ జీవకోటి కలుగచేస్తోందో అదొక ప్రత్యేకమైన విషయము. అది అలా ఉండగా నీ సౌకుమార్యాన్ని మనకి
శ్రీపరాశర భట్టర్ శ్రీగుణ రత్నకోశంలో అందంగా ఒక శ్లోకంలో చెప్తారు, పాదారింతుదుమేవ పంకజరజశ్చేటి భృశాలోకితైః అంగంలాని అదాంబ సాహస విధౌ లీలారవిందగ్రహః డోలాతే వనమాలయా హరిభుజేహ కష్టశబ్దాస్పదం కేన శ్రీః అతి కోమలాతనురియం వాచాం విమర్దక్షమా. ఎంత లలితంగా చెప్పారు అంటే ఇందులో అంత సుకుమారమైన దానివి, నా పలుకులు నిన్ను ఎంత గట్టిగా తగులుతున్నాయో, ఈ మాటలతో ఈ స్తోత్రంతో నువ్వు ఎంత వాడిపోతావో అని ఎంత మధుర భావనో చూడండి ఆవిడ సౌకుమార్యాన్ని చెప్పడంలో. పాదారుంతుదుమేవ పంకజరజ. అమ్మ ఎక్కడ కూర్చుంది? పద్మనివాసిని కదా, అందంగా పద్మంలో కూర్చుని ఉంది. అలా కూర్చున్నప్పుడు అందులో రజం ఉంటుంది కదా, ఆ చిన్న చిన్నగా ఉండేటువంటి పుప్పొడి ఉంటుంది కదా, అబ్బా అది గుచ్చుకుపోతున్నట్లుగా తల్లి బాధపడిపోతూ ఉంటుంది. అంత సుకుమార గాత్రి అన్నమాట. సౌకుమార్యం అనేది ఏదో రాణి గారి సౌకుమార్యము అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు ఈ కథలన్నిటిలోనూ కూడా. 7 పరుపులు వేస్తే ఏదో గుచ్చుకుంటోందని తీస్తే అడుగున ఒక తల వెంట్రుక ఉంది, అందువల్ల అంత బాధపడింది అని ఆ కథలు చెప్తూ ఉంటారు. అలాగా ఆ సౌకుమార్యం అంత శిరీష కుసుమ పేసలము అంటారు. పువ్వుని అలా తాకేలోపే అది ముడుచుకుపోతుందేమో అన్నంత. అలాగా ఈ పద్మనివాసునికి పద్మంలో ఉండే పుప్పుడే చాలా కఠినంగా తగులుతూ ఉంటుందిట. ఇంతకంటే ఇంకో విశేషం, చేటి భృశాలోకితైః అంగమ్మలానిహి అని. చెలికత్తెలందరూ ఒకసారి అలా అమ్మని చూస్తూ ఉండేటప్పటికి ఈ దృష్టి యొక్క తీవ్రతకే శరీరం ఒడిలిపోయి కమిలిపోయి రంగు మారిపోతోందిట. అంత సుకుమార గాత్రి అమ్మ అని అంటారు. అదే అంబ సాహస విధవు లీలారవిందగ్రహ. అమ్మ చేతిలో ఎప్పుడు ఒక పద్మం ఉంటుంది. అమ్మో, ఆ పద్మాన్ని పట్టుకోవడమే ఒక కొండని చేతి మీద ఎత్తినంత కష్టంట అమ్మకి. పద్మం అంత బరువు అంటే ఈవిడ సౌకుమార్యం అంత గొప్పది అనమాట. డోలాతే వనమాలయ హరిభుజేహ కష్ట శబ్దాస్పదం. ఇక్కడ వనమాల ఉంటుంది. ఈ వనమాల అమ్మ ఇక్కడ లక్ష్మి హృదయ నివాసిని. ఈ వనమాల తగిలేటప్పటికి హా కష్ట, అబ్బా ఎలా తగులుతోంది ఈ మాల అనిపించేలాగా కనిపిస్తుంది అన్నమాట. అంత సుకుమార కోమలమైనటువంటి శరీరం ఉన్నటువంటి తల్లి ఈ జీవులందరూ ఇంతింత బాధలు పెడుతున్నా ఆ తల్లి ఉంటే లోకంలో మామూలుగా చూడండి, పిల్లల్ని అతి ప్రేమగా పెంచిన వారు ఆ పిల్లలు వాళ్ళ పిల్లల వల్ల కష్టపడుతుంటే చిన్నప్పుడు ఎలా అనేదానివి, ఇప్పుడు నీ పిల్లలు వచ్చేటప్పటికి చూడు నువ్వు ఎలాగ భరిస్తున్నావో ఇవన్నీ అన్నట్లుగానే ఈ ఆండాళ్ తల్లి కూడా ఇన్ని కష్టాలని, అమ్మా ఇంత సుకుమారగాత్రి ఇన్ని కష్టాలు ఎలా భరిస్తున్నావు అని అన్నట్లు ఆ సౌకుమార్యాన్ని ఒక్కసారి వేదాంత దేశకులు గుర్తుకు తెచ్చి వాత్సల్య నిర్భరతయా, తల్లి నీ వాత్సల్యం అటువంటిది అని అమ్మ యొక్క గుణ ఉత్కర్షల మనకి చక్కగా అందించారు. అలాంటి ఆండాళ్ తల్లి కృపాకటాక్షాలు పొందే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.